నమస్తే. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యంగా హైందవ సమాజంలో ఓ మాట వింటున్నాం. పంచపరివర్తన. పంచపరివర్తన ఎవరు, ఎందుకు ఈ ప్రారంభం చేశారు? ఈ పరివర్తనలో ఏమేమి ఉండాలి అనే విషయాన్ని గనక చూసినట్టయితే ఇందులో మనకు కనిపించేటువంటివి ముఖ్యమైనటువంటివి 5 రకాల మార్పులు. పరివర్తన అంటేనే మనం ఏదో ఒక తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకోవడం. ఈ పరివర్తన ఏ ఏ భాగాల్లో జరగాలి, ఎందుకు అన్నది దాదాపుగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఈ పంచ పరివర్తన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము. ప్రకృతి పర్యావరణ. ప్రకృతి పర్యావరణ అన్న విషయం కనుక చెప్తే, ప్రకృతిని పరమాత్మగా తలిచేటువంటి ఈ భారతీయ సనాతన ధర్మం మనం మర్చిపోయేటువంటిది కాదు. మనం చెట్టును కొలిసాం, పుట్టను కొలిచాము అంటే అర్థం ఒక చెట్టును కాపాడాలి అని అర్థం. ఒక మనమే కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఇక్కడ బతికుండేటువంటి హక్కు ఉంది అని చెప్పేటువంటి స్థితి. అందుకే మనం పుట్టను మొక్కాము, ఒక పక్షిరాజును మొక్కాము, ఒక ఖగరాజును చూసాము. ఎక్కడ ఎవరు ఏది చూసినా కూడా వాళ్ళకి హాని చేయకుండా వాళ్ళు మనతో పాటే ఈ మానవులతో పాటు బతికే హక్కునిచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక గంగమ్మ ఉంటే, ఒక నదీ తల్లి ఉంటే గంగామాత అని కొలిచాం, అంతే కదా. ఒక ఏదైనా కొండ ఉంటే ఆ కొండ మీద వెలిసినటువంటి చిన్ని దేవుడైనా సరే ఆ కొండనే పవిత్రమైనటువంటి స్థితిగా ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఏంటి? కొండలన్నీ పోయాయి, అన్నీ కూడా క్వారీస్ వచ్చేసాయి. ఏ కొండ ఎక్కడా లేదు, కొండ లేదు, చెరువు లేదు, వాగులు లేవు. అందులో ఉన్నటువంటి జలాలు ఎక్కడ ఉంటుంటాయో తెలీదు. అన్నీ కూడా ఓవైపు ఇసుక మాప, మరొక వైపు భూమాత. పొద్దున్న లేస్తే పర్వతస్థనే అంటూ మనం దండం పెడతాం కదా. ఆ విష్ణుపత్ని అయినటువంటి ఆ భూమాతని తొలికాలు మనము భూమి మీద పెట్టే ముందు నమస్కరిస్తాం కదా. మరి ఏమైంది? అసలు ఆ తల్లిని భూమాత మనం ఈరోజు ఎన్ని రకాలు, ఒక్కొక్క చోట 100ల కొద్ది బోరింగులు వేసి అట్టడుగునున్నటువంటి నీటిని అంతా కూడా పీల్చేస్తున్నాం కదా. ఎన్ని కష్టాలు పెడుతున్నాం. అయినా సరే ఓపికగా ఉంది కాబట్టి భూమాత అండం కాదు. ఈ భూమాతను రక్షించుకోవాలంటే మనం ఇంకొక తప్పు చెయ్యకూడని తప్పు ఏంటంటే, సైంటిఫిక్గా బాగా మనం ఎదిగామని ప్లాస్టిక్ అంతా తీసుకొచ్చి కుప్పలు కుప్పలుగా, ఇంతమంది చదువుకున్నాం కదా, ఒక్క ఆలోచన ఎందుకు? ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవట్లేదు, కాలుష్యం ఏర్పడుతుంది. బయటే ఉంటే గోమాతలు తిని బయట తిరిగేటువంటి పశుపక్షులు తింటే కనుక అవి చనిపోతున్నాయి, ఇది తెలుసు కదా. ఎందుకు ఆ ప్లాస్టిక్ వాడడం? ఎందుకు అంటే మనం ఇంట్లో నుండి ఒక చేతి సంచిని తీసుకువెళ్ళడం మనకు నామోషి. కూరగాయలు తీసుకెళ్లాలన్నా, ఇక్కడికి తీసుకువెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా బండిలో కానీ, మన కారులో కానీ, మన చేతిలో కానీ ఒక్క బ్యాగ్ పెట్టుకుంటే తప్పేం? ఇది ప్రెస్టేజ్. అందుకని ఏం చేస్తాం, వాడు ఇవ్వకపోయినా వాడిని బలవంతంగా రోజుకి ఒక 10 ప్లాస్టిక్ కవర్లు మనం అడిగి తెచ్చుకొని మరి వాటిని ఇంట్లో నింపుతున్నాం. ఈ చెత్తంతా మళ్ళీ భూమిలో పడేస్తున్నాం. ప్లాస్టిక్ని, అది ముఖ్యంగా 1 టైం ప్లాస్టిక్ చాలా అనారోగ్యకరమే కాదు, భూమికి చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రకృతిని ప్రేమించాలి అంటే, ప్రకృతి తత్వం తెలియాలంటే ఎప్పుడైనా సరే చెట్లని పెట్టాలి, ప్లాస్టిక్ను వాడకూడదు, నదుల్ని కాపాడాలి, కాలుష్యం లేకుండా చూసుకోవాలి. మనం ఎంతమంది చెట్లు పెట్టేటువంటి కార్యక్రమంలో ఉన్నాం అంటే, నేనేమన్నా సామాజిక కార్యకర్తనా? చెట్లు పెట్టడం నా వంతు కాదు కదా, ఎవరో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలి అంటే అది కాదు. అసలు మనం ఒక పుట్టినరోజు మన పాప చేత చెట్టు పెట్టించామా, మన బాబు చేత చెట్టు పెట్టించామా? ఒక్క చెట్టు కొట్టడానికి అవసరమయ్యి మనం కొట్టుకున్నప్పుడు, నేను ఒక చెట్టును కొట్టాను కాబట్టి అమ్మ నేను ఒక 10 చెట్లు నీ మీద నిలుపుతానని ఆ భూమాతకి దండం పెట్టి, ఆ చెట్టుకు దండం పెట్టి ఒక 10 చెట్లు పెట్టించామా? లేదు కదా. అన్నీ కొడుతూ ఉంటే మనందరికీ తెలుసు కదా, అందరం చదువుకున్నాం కదా, చెట్లు బాగా కొట్టేస్తే వర్షాలు ఉండవని, వర్షాలు లేకుండా కాలం అంతా కింద మీద అవుతుందని తెలుసు కదా. ఎప్పుడు పడాలో, ఎప్పుడు కురియాలో కురవాల్సిన వర్షాలు అప్పుడు కురవకుండా, ఎప్పుడు కురవకూడదో అప్పుడు కురుస్తూ అల్లకల్లోలమైనటువంటి వాతావరణం ఎందుకుంది అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా చెట్లు కొట్టడం. సరే, ఇది ఒకటిదంతా సరిపోతుందా? కొండల మీద ఉన్నటువంటి చెట్లన్నీ లేకుండా చేసాం. ఆ కొండలన్నీ క్వారీలు చేసేసి కొడుతూ ఉంటే కొండల మీద చెట్లు లేవు, అందు పైన పడే నీళ్లు కిందకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏమవుతుంది? ప్రకృతిని మనం పైశాచికంగా కాలరాస్తున్నాం. ప్రకృతిని కాపాడుకోవాలి. ఓ రోజు కదా మనం చెప్పాం, ప్రకృతే పరమాత్మ అని కదా. అందుకు కదా శ్రీకృష్ణుడు ఆ రోజు గోవర్ధనగిరిని ఎత్తాడు అంటే, ఆ తర్వాత మనం గోవర్ధనగిరినే పూజించండి అని చెప్పాడంటే అర్థం పరమార్థం అందులో తెలియట్లేదా? కేవలం అక్కడ ఉన్న ప్రజని కాపాడడము కాదు అసలు ఉద్దేశం. ఇక్కడ ఉన్న కొండల్ని గుట్టల్ని కాపాడుకోమని చెప్పాడు కదా పరమాత్మ.
మనం ఎన్ని కుండల్ని కాపాడుతున్నాం, ఎన్ని కుట్టల్ని కాపాడుతున్నాం, అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువుల్ని మూసేసాం. చెరువులు మూసేసి ఇల్లు కట్టుకుంటూ చెరువులు, మరి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయంటే రావా? వస్తాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటిది, ప్రకృతిని పరమాత్మగా తలిచాం కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వాటిల్లో మనం ప్లాస్టిక్ హటావో ఒక నినాదం, చెట్లను పెట్టుకోవాలి. ఏదో ఒక రకంగా మనం చెట్లను నాటం అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకోవాలి. పొరపాటునో గ్రహపాటునో అవసరార్థం ఏదైనా చెట్టును కొడితే మళ్ళీ తిరిగి ఆ స్థానంలో ఇంకో 2 చెట్లను పెట్టాలి. ఇది మనం చేయవలసినటువంటి పని. అప్పుడు ప్రకృతి మనం అనుకున్నట్టు ఓనాటి కాలంలో ఉన్నట్టు ఎప్పుడు కూడా సంవత్సరానికి 3 వానలతో చక్కగా సుభిక్షంగా ఉంటూ ప్రకృతి వైపరీత్యాలు లేకుండా చక్కగా పరమానందభరితంగా ఉంటుంది. ప్రకృతి పరమాత్మతత్వం అని మనం చెప్పినటువంటి ఆ తల్లి, ఆ పరాశక్తి అంతర్లీనంగా ఎక్కడో ఉంటూ శక్తినంతా కదిలిస్తుంది. మనం సైన్స్ చదువుతాం, కనపడనటువంటి ఒక ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ అని. ఆ ఎనర్జీ ఈ పరాదేవత ప్రకృతి. కాబట్టి ప్రకృతిని కాపాడుకునేటువంటి తత్వం మనం కనుక ఉన్నట్టయితే మనం మానవ మనగడే కాదు, పశువులు పక్షులు అందరూ సుభిక్షంగా ఉంటారు. అందుకోసం ఈ పర్యావరణ అనేటువంటి ఒక విషయాన్ని మనం దీంట్లో చొప్పించారు మన సంఘ పెద్దలు. కాబట్టి ఈ 100 సంవత్సరాల ఉత్సవ సందర్భంగా ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతే పరమాత్మ అని తెలుసుకుందాం. ప్రకృతిని కాపాడుకోవడంలో ముఖ్యమైనటువంటి దానిలో ప్లాస్టిక్ను అవాయిడ్ చేద్దాం, చెట్లను నాటుదాం, ఎక్కడున్నా సరే జలసిరుల్ని కాపాడుకుందాం. విన్నారు కదా, పంచపరివర్తన అంటే ఇది ఎందుకు తెచ్చారు అంటే ఏమీ లేదు. మనం ఇంతకు ముందు ఎక్కడో ఏదో రకంగా పొరపాటు జరిగిందా, తెలియకుండా విస్మరిస్తూ వచ్చామా, తరం మారుతూ ఉండడం వల్ల, చదువులు పెరుగుతూ ఉండడం వల్ల తెలియకుండా మనకి మనమే నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వల్ల కొద్దిగా మన ధర్మంలో కొన్ని రకాలైనటువంటి ఇది పర్వాలేదు, అది పర్వాలేదు అంటూ మన ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించే స్థితి మరిచిపోవడం వల్ల, సెక్యులర్ పేరుతో పెరుగుతున్నటువంటి పెనుభూతం వల్ల మన సంస్కృతికి సంస్కారానికి ఇబ్బంది వచ్చింది. మరి ఇలా ఇబ్బంది వచ్చింది కాబట్టి దీన్ని కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా ఒక 5 చోట్ల ఇది చెయ్యాలి. మనం కొద్దిగా కఠినంగా ప్రవర్తిస్తూ మనం తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నట్టయితే మళ్ళీ మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం అనేటువంటి యోజన మేధావుల వర్గం అంతా కూడా ఒక మేధోమదనం చేసి ఒక సరి అయినటువంటి ఏ రంగాల్లో చేస్తే బాగుంటుంది అని యోచించి 5 రంగాల్లో చేశారనమాట. అలా మనం ప్రకృతిని కాపాడుకోవడం కావచ్చు, లేకపోతే మన ఓటు హక్కుని కానీ, లేకపోతే పౌర విధుల్ని నిర్వర్తించడంలో కావచ్చు, స్వదేశీ వస్తువుల్ని వాడడంలో కావచ్చు, మన కుటుంబ స్థితిని కావచ్చు, మాతృభాషని మాతృ సంస్కృతిని కావచ్చు, సమాజంలో ఉన్న మనందరం ఒకటి అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో కావచ్చు, ఇవన్నీ ఈ 5 రంగాల్లో కనుక మనం సరిగ్గా ఉన్నట్టయితే మన సంస్కృతిని సంస్కారాన్ని బాగా మళ్ళీ ముందు తరాలకు అందిస్తూ మళ్ళీ తల్లి భారతి హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ మనం ప్రపంచంలోనే ఈ ధర్మం అంత గొప్పది ఇంకొకటి లేదు అని ప్రపంచానికి తలమానికంగా ఉండే విధంగా ఎదగొచ్చు. అందువల్ల ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల ఉత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ 5 చోట్ల మనం ఈ మార్పు తెచ్చుకోవాలని చెప్పినటువంటిదే పంచపరివర్తన కార్యక్రమం. ఈ పంచపరివర్తనలో అందరూ కూడా మనం ఈ హిందూ సమ్మేళనానికి వెళ్ళామా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళామని యోజన చేయకండి. అందరూ కూడా ఇలా విన్నా సరే, ఓహో ఇది నిజమే కదా అని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి మనసారా నిజమా కాదా అని గ్రహించండి. ఇది నిజమే అనిపిస్తే తప్పనిసరిగా మనం పాటిస్తే రేపు మన తరం ముందు తరం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఒక్క యోజన చేయండి. దీన్ని మరిచిపోకుండా మనందరం కూడా పాటించే విధి విధానాన్ని మాత్రం పాటిద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ముందు తరాల్లో కూడా ఈ హైందవులుగానే బతుకుదాం, మన పిల్లలు కూడా హిందువులుగానే బతికి హిందువులుగానే చచ్చేటువంటి ఒక జీవన విధానాన్ని అందించి ముందుకెళ్దాం. నమస్తే.